ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పో వారు సెప్టెంబర్ 16th నుంచి సెప్టెంబర్ 23rd వరకు ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ని నిర్వహించారండి. హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ ఇది. ఇక్కడ చాలామంది చేనేత కార్మికులు వాళ్ళు వాళ్ళకి ఏవైతే మంచి క్లోత్స్ వాళ్ళు చేశారో అవన్నీ అందుబాటు ధరలో చాలా తక్కువ ధరలో ఇక్కడ ఇస్తున్నారు. వేరే ఎగ్జిబిషన్స్కి పోలిస్తే శ్రీనివాస్ గారు మెయిన్, ఆయన కూడా ఈ వృత్తికి సంబంధించిన ఆయన కాబట్టి ఆయన వీళ్ళందరినీ ప్రోత్సహించడం కోసమే, అంటే ప్రాఫిట్ మోటివ్ కాకుండా ఎన్నో ఎగ్జిబిషన్స్ హైదరాబాద్లో జరుగుతూ ఉంటాయి. అవన్నీ ఒక ప్రాఫిట్ మోటివ్తో ఉంటాయి, అంటే అన్నీ అనట్లేదు కొన్ని, కానీ శ్రీనివాస్ గారు మాత్రం వాళ్ళందరినీ చేనేత కార్మికుల్ని ప్రోత్సహించడం కోసం చాలా తక్కువ మినిమలిస్టిక్ మార్జిన్స్తో చాలా మంచి క్వాలిటీ, ఆయన మీకు తెలిసే ఉంటారు, ఆయన సిల్క్ మార్క్లో ఇంతకుముందు ఉన్నారు కాబట్టి ఆయనకు క్వాలిటీ గురించి చాలా బాగా తెలుసు. కాబట్టి ప్రతి ప్రోడక్ట్ని ఆయన కొడుకు వినయ్ గారు అన్ని పరిశీలించి ఏ ప్రోడక్ట్ అయితే క్వాలిటీ ఉందో అవి మాత్రమే తీసుకొని ఈ ఎగ్జిబిషన్లో పెట్టారు. మామూలుగా మనం బయటికి వెళ్తాము, ఎక్కడైనా చీరలు దొరికితే కొనుక్కుంటాం, ఆడవాళ్ళకి అందరికీ చీరలు ఇష్టం, నాకు కూడా ఇష్టం. ఇప్పుడు నాకు నిజంగా క్వాలిటీలు అన్నీ అర్థం కావు, శ్రీనివాస్ గారికి అర్థమైనట్లు మేము డబ్బులు పెడతాము, ఏదో డిజైనర్ అని కొంటాము, కొన్ని రోజుల తర్వాత అది క్వాలిటీ బాగోదు, పాడైపోతుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం లేదు. ఆయన ఎలా అంటే క్వాలిటీ అన్నీ ఆయనే చెక్ చేసి మీకు చాలా తక్కువ ధరలో ఇచ్చారు. కాబట్టి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇందాకే నేను వెళ్ళి చూశాను, చాలా తక్కువ ధరలో, అంటే మీరు 10,000లో 20,000లో ఇంకా తక్కువ ధరలో 5,000లో కూడా అన్ని రేంజెస్లో ఆయన పెట్టారు. అన్ని రేంజెస్లో అందుబాటులో. ఇప్పుడు దసరా అనేది మనకు తెలంగాణలో చాలా పెద్ద ఫెస్టివల్, బతుకమ్మని మనం చేస్తాం. ఆ తర్వాత దీని తర్వాత దివాళీ వస్తుంది. దివాళీ దసరా అనేది నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు వస్తుందో దసరా, ఎప్పుడు వస్తుందో దివాళీ అని ఎప్పుడు ఎదురు చూసేదాన్ని. ఏ ఫెస్టివల్కి మనం కొత్త బట్టలు వేసుకున్నా వేసుకోకపోయినా దసరాకు మటుకు ప్రతి ఇంట్లో ప్రతి ఆడామ ఖచ్చితంగా మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా వేసుకుంటాము. మనకు ఎక్కడికి వెళ్ళాలా, ఎక్కడ కొనుక్కోవాలా, ఎక్కడ కొంచెం డిస్కౌంట్ తక్కువ వస్తుందా అని డిస్కౌంట్ల కోసం ఆశపడతాం ప్రతి ఆడవాళ్ళు. కానీ ఇక్కడ డిస్కౌంట్ అనేది అవసరం లేకుండా డిస్కౌంట్ కంటే తక్కువ ధరకి ఈయన మంచి క్లోత్స్ ఇస్తున్నారు. ఇలాంటి వాళ్ళని మనం చేనేత కార్మికుల్ని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే మొత్తం మన భారతదేశంలో అగ్రికల్చర్ తర్వాత నెక్స్ట్ హ్యాండ్లూమ్స్ కాబట్టి ఇది ఇంటర్నేషనల్లీ వీఆర్ ఫేమస్ ఫర్ ఆల్ దిస్. సో మన ఎక్కడి నుంచో ఇప్పుడు మన యూరోప్లో అవన్నీ కూడా మన వాళ్ళు స్టాల్స్ పెడతా ఉంటే ఎగబడే వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మన దేశంలో మన వాళ్ళని మనం ఎంకరేజ్ చేసి మన చీరలు మనం వేసుకోకుంటే ఎట్లా? మనం ప్రతి ఆడవాళ్ళు ఇప్పుడు మన జీన్స్ టీషర్ట్ వేసుకున్నప్పుడు ఓకే దే కంఫర్టబుల్, ఐ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ రాంగ్ ఇన్ దట్, ఈవెన్ ఐ వేర్. బట్ ఒక చీర కట్టుకున్నాం అనుకో, దాంట్లో ఉండే నిండుతనం, దాంట్లో ఉండే అందం, దాంట్లో ఉండేది ఏది రాదు. ఇప్పుడు అందరూ మొత్తం సారీకి ఇంటర్నేషనల్లీ ఫ్యాన్స్ అందరూ. కాబట్టి ఈ హ్యాండ్లూమ్స్ని అందరూ అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడు అప్రిషియేట్ చేయాలి, మన అందరూ రావాలి. మీరు ఒక్క చీర కొనుక్కోండి, 2 చీరలు కొనుక్కోకపోయినా పర్లేదు, మీరు ఒకసారి వచ్చి చూడండి. థ్యాంక్ యూ.